తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటించడం దారుణమని నగర మేయర్ డాక్టర్ శిరీష మరియు కార్పొరేటర్లు మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంపై కార్పొరేషన్ కార్యాలయం ముందు మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు ఒక గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ ఒక 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్, దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు, మనకి సీఎం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అంతా ఆల్రెడీ ముందే డిసైడెడ్ షెడ్యూలే. సో అది మీరు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఎలాగ ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు అని. అట్లాగే ఈ దీంట్లో ఓటర్స్ ఎవరండి? కార్పొరేటర్స్ 47 మందే ఓటర్స్. సో వాళ్ళ వల్ల అది ఏం ఎలక్షన్స్ అంటే ఈ షెడ్యూల్స్ వల్ల వీటి వల్ల ఏం డిస్టర్బ్ కాదు. ఓటర్స్ ఓన్లీ కార్పొరేటర్స్. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హార్డ్లీ 1 అవర్లో అయిపోవచ్చు కూడా. సో విదౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ మీరు పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు నామినేషన్ స్వీకరించకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మా రిప్రజెంటేషన్ అన్న ఇన్ పర్సన్ తీసుకోవాలి అని కార్పొరేటర్స్ మేము వెయిట్ చేసినా కూడా కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరు ఫోన్లో కానీ పర్సనల్గా కానీ అందుబాటు లేకపోవడం, అట్లాగే చివరిగా వచ్చి ఒక చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది, జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా మేము దాని తర్వాత ఏం చేయాలి అనేది మేమంతా కార్పొరేటర్స్ అందరం కూడా మా నాయకులతో డిస్కస్ చేసి తర్వాత ప్రొసీడ్ చేస్తాం.